నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్పై సీఎంలు స్పందించాలి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఏపీలో అగ్రగామిగా ఆర్యాపురం బ్యాంకు వెల్లడించిన చైర్మన్ చల్లా శంకర్రావు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం అత్యవసరం. రాహుల్ జన్మదిన వేడుకల్లో టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్తో పాటు భర్త, దగ్గరి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరూ కలిసి వేసిన స్కెచ్ అని, కేసీఆర్ కోసం జగన్ నన్ను తొక్కుపెట్టాలని చూశారని ఆరోపించారు. రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేశారని, నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారని, నాకు మద్దతు తెలిపిన వాళ్ళను కూడా బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత పొలిటికల్ టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను, లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. మా ఫోన్లు ట్యాప్ నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కందుల దుర్గేష్ వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 32 మంది పేదలకు 19,92,477 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 159 మందికి 1,53,00,000 లబ్ధి అందించామని పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంతో పాటు రూరల్ ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించామన్నారు. కోరుమామిడికి చెందిన పసలపూడి నాగచంద్రం బేబీకి ఎల్ఓసి ద్వారా 4 లక్షలు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా కల్పిస్తుందన్నారు. పేదలు డబ్బులు లేక, వైద్యం అందక చనిపోయే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యానికి అయ్యే ఖర్చును మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
అనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీరా రామచంద్రాపురం జెడ్పీ హైస్కూల్లో 72 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులు దగ్గుబాటి పురంధేశ్వరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ప్రారంభోత్సవం చేశారు. అనపర్తి నుంచి ఆర్తమూరు వరకు 1,60,00,000 రూపాయల నిధులతో నిర్వహించబోయే బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసనసభ్యుడు వేగుల జోగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపటానికి విశేషంగా కృషి చేస్తున్నామని, ఈ ఏడాది కాలంగా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపించామని చైర్మన్ చల్లా శంకర్రావు వెల్లడించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము బాధ్యతలు చేపట్టే నాటికి 115 కోట్లతో 22.45% ఉన్న ఎన్పీఏను ఇప్పుడు 5.71% తగ్గించామన్నారు. 95 కోట్ల రూపాయల రుణాలను 11 నెలల్లో వసూలు చేయటం రికార్డని అన్నారు. బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగా ఆర్బీఐ బ్యాంకుపై ఉన్న సాఫ్ ఆంక్షలను ఎత్తివేయడం శుభపరిణామని అన్నారు. ఈ నెల 15న జరిగిన 106వ సాధారణ మహాజన సభలో 12% డివిడెండ్ను ఖాతాదారులకు పంపిణీ చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న 4 ఏళ్లలో బ్యాంకును ఇంకా ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. వైస్ చైర్మన్ పోలకి పరమేశ్, డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యామ్కుమార్, పెదకాపు మాట్లాడారు. డైరెక్టర్లు కప్పల సూర్యప్రకాష్, ఎల్లా వెంకట్రావు, ఎర్రమోతు ధర్మరాజు, నీలపాల సూర్య సత్యనారాయణ, పడాల శ్రీను, సింగంపల్లి రామకృష్ణ, సిఇఓ కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షాప్ నుంచి మిమ్మల్ని తీసేమన్నారు. తర్వాత మళ్ళీ వెంటనే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, షాప్ నుంచి తీశారు కానీ డివిడెండ్ కూడా ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వమంటే 15 రోజుల్లో మీరు డివిడెండ్ కూడా ఇచ్చేయండి అన్నారు. అదే వాళ్ళు ఇచ్చినటువంటి దాంతో మొన్న జనరల్ బాడీలో మీ డివిడెండ్ 12% లెక్కని అనౌన్స్ చేయడం జరిగింది. 12% అంటే రూపాయి వడ్డీ. ఇది మా బ్యాంకులో 90,000 మంది షేర్ హోల్డర్స్ అండి. వాళ్ళందరికీ పొందడానికి సుమారుగా 1,80,00,000 రూపాయలు డివిడెండ్ దప్పదాపాలుగా ఒక వారం 10 రోజుల్లో మొత్తం డివిడెండ్ అంతా కూడా అందరి అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. దీన్ని షాప్ నుంచి తీసుకురావడం, డివిడెండ్ ఇస్తామని మేము ప్రామిస్ చేసింది నిలబెట్టుకున్నాం. దానికి ఎంత శ్రమపడ్డాం మా పాలక మండలి అనేది కూడా మీరు గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 95 సంవత్సరాల చరిత్ర, 500 కోట్ల టర్నోవర్ అయితే ఒక్క 5 సంవత్సరాల్లో ఆయనకి ఉన్నటువంటి అనుభవంతో ఆర్థికవేత్తగా బ్యాంకుని ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చేస్తే బ్యాంక్కి ఎలా ఉంటుంది అనేది ఆ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గ్రోత్ ఖచ్చితంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. 545 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకు 95 సంవత్సరాలకి ఓన్లీ 5 ఇయర్స్ 5 సంవత్సరాల్లో 1070 కోట్లకి వెళ్ళిందంటే బ్యాంకు పురోభివృద్ధి. అంటే ఒక్కసారిగా బ్యాంకు రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో 2-3 స్థానాలకు వెళ్ళిపోయిందండి. 2వ స్థానం 3వ స్థానం కూడా ఢీకున్నాం ఆ టైంలో. ఫస్ట్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది. ఇంకా 4 సంవత్సరాలు దీనికి 9 నెలలు పట్టింది వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడానికి. ఇంకా 9 నెలలు ఉంది. ఇది ఇంకా మాకు 4 సంవత్సరాల పైన ఉంది.
ఈ 4 సంవత్సరాల్లోనే శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బ్యాంకుని పరుగులెత్తిస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మనకి 11 సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టి. ఈ 11 సంవత్సరాల్లో వికసిత భారత్ అమృత కాలం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయితే భారతదేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దారో అదేవిధంగా 1 సంవత్సరం కాలంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ బ్యాంక్ని చల్లా శంకర్రావు గారు కూడా వికసిత ఆర్యాపురం బ్యాంక్గా తీర్చిదిద్దటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మన రాజమండ్రిలో ఉన్న ఆర్యాపురం బ్యాంక్ కూడా గ్రహణం పట్టింది. రాష్ట్ర గ్రహణాన్ని కూటమి ద్వారా ఎన్నికబడిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తొలగించారో అదేవిధంగా రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఎన్నో ఆలోచన చేసి ఆర్యాపురం బ్యాంక్కి పట్టిన గ్రహణాన్ని ఎలా తొలగించాలని ఆలోచించి ఆనాడు చేసిన చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు గారి వల్లే సాధ్యపడుతుందని శంకర్రావు గారి ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ చైర్మన్ గా రావాలి అని మీ అందరూ అడగగా నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు, చేశాను, ఈ వయసులో నేను రెస్ట్ తీసుకోవాలి అంటే కాదు సార్, వ్యవస్థ పాడైపోతుంది. తూర్పుగోదావరి జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనాథ వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు మామిడి పళ్ళు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వడయార్, బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, జేటీ రామారావు, డాక్టర్ శ్రీనివాస్, వడయార్, మోతా శారద, బత్తిన చంద్రరావు, కొండ శ్రీను, వాళ్ళ వీరభద్రరావు, మాస్తారపు అప్పారావు, కిషోర్ కుమార్ జైన్, షేక్ జయలలిత, మోర్తా రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన భారతదేశాన్ని ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. ఇటువంటి రాహుల్ గాంధీ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రి అయితే దేశం మరి ప్రపంచ దేశాల్లోనే ఈవేళ మనం నెంబర్ 1గా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన త్వరలోనే మన వచ్చే ఎలక్షన్లో ఆయన భారతదేశాన్ని ప్రధానమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి సహకరించవలసిన అవసరం ఉంది. ఈవేళ కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ అందరికీ కూడా మంచి సమాన అవకాశాలు ఇచ్చే పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మరి రాహుల్ గాంధీ గారు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలందరికీ కూడా ఆయన ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంది. కాబట్టి ఆయన మరి 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రి కావాలని చెప్పి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు 55వ సంవత్సరం జరుపుకుంటున్న శుభ సందర్భంలో భారత ప్రధాని చేయాలంటే మంచి ఉత్సాహంగా ఉండాలని ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఇంతవరకు బ్రహ్మచారిగా అలా ఉన్నారు. ఎందుకంటే కాబోయే ప్రధాని యువకుడు అయి ఉంటే దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలుస్తుంది. పివి నరసింహారావు గారు మన బంగారాలు తాగట్టు విదేశాల్లో పెడితే ఆర్థిక వ్యవస్థ పోతుందని ఆయన విడిపించుకొచ్చి ఇక్కడ పెట్టాడు. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా పాలన అందించేది ఎవరైనా ఉంటే గాంధీ ఫ్యామిలీ. వచ్చే ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఎవరైతే ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయోధ్య అడ్డెట్టుకొని 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అయోధ్యలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎల్ఐడిసి ఎంపీ లెగ్గాడు. అక్కడ ఇంకా కొన్ని కారణాల వల్ల ఎలక్షన్లు గమనించడం వల్ల లేకపోతే ఇవాళ ప్రధానమంత్రిగా ఉండే అయినా నెక్స్ట్ ఎలక్షన్కి ప్రధానమంత్రి అవుతాడు. దేశం సుఖశాంతులతో ఉంటుంది. యువ నాయకులు మన రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా వస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే రాజ్యాంగం
కూడా అన్ని రకాలుగా మార్చేస్తున్నారు. అటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉండాలంటే, మన దేశ రాజకీయం ఇంకా బాగుపడాలంటే ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చులతో బతకాలండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 10,000 5,000 రూపాయలతో బతికేవారు. ఇవాళ 1,00,000 రూపాయలు వస్తున్నా కూడా బతకలేకపోతున్నారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ విధంగా మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా దీనికి ఇచ్చేయడం, మరి ఆయన జన్మదిన వేడుకలు మరి ఆశ్రమంలో జరుపుకోవడం చాలా శుభసూచకం. భారత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, మా కాంగ్రెస్ యొక్క అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో, గౌతమి జీవకారణ సంఘం ఓల్డేజ్ హోమ్లో అందరూ కలిసి ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్టుకు చాలా సంతోషదాయకమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్కి 29న ఘన సన్మానం చేయనున్నట్లు జిల్లా దళిత ఐక్యవేదిక వెల్లడించింది. ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా దళిత ఐక్యవేదిక సన్మాన కమిటీ కన్వీనర్ బోయిలపల్లి సుందరయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రముఖ విద్యావేత్త, ఉద్యమ నేత, నిస్వార్థపరుడు, సామాజిక సేవ తత్పరుడు, ఉపాధ్యాయ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి శ్యాముల్ జవహర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి చేపట్టడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఎస్సీల హక్కుల సాధనకు పెండింగ్లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, బోయిలపల్లి కరుణాకర్, ధారా యేసురత్నం, తగరం సురేష్, యార్లగడ్డ అశోక్, బద్దె జార్జీ ఆంటోనీ, పల్సలపూడి శ్రీను, జంగం సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తగరం సురేష్ గారు, ఇంకా కరుణాకర్ గారు అలా జార్జి కొద్దిగా వాళ్ళకు కూడా తెలియపరిచాము. అందరూ నాకు చాలా గౌరవంగా ఆదరించి నాకు కొత్తపల్లి జవహర్ అన్నయ్య గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం మీద మొత్తం మీద మన రాజమండ్రి మీద అభిమానంతో ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. దానికి నా సోదరులైన ఎస్సీలో అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ఎస్సీ నుంచి రెల్లి కమ్యూనిటీని, అలాగే మా సామాజిక మాల కమ్యూనిటీని, మాది కమ్యూనిటీ అందరూ కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ 29వ తారీఖు ఆదివారం 4 గంటలకు ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో కార్యక్రమం జరపబడును. దానికి అందరూ ఆహ్వానితులే. ఇందులో జవహర్ అన్నయ్య గారి అభిమానులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రాజమండ్రిలో 29వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఆనంద్ రీజెన్సీలో 4 గంటలకు ఆనంద్ రీజెన్సీలో గల పందిరి హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కొవ్వూరు వాసే కాబట్టి ఆయనను బ్రిడ్జి దగ్గర నుంచే ఘన స్వాగతం పలికి అతిపెద్ద ఊరేగింపుతో మేళ తాళాలతో అలాగే పూల వర్షాలతో ఆయనను ఆ కోటల బస్ స్టాండ్ నుంచి డీలక్స్ సెంటరు అలాగే చర్చిపేటలో ఉన్న బాబు జగజ్జనరావు గారికి దండ వేయడం, ఆయన గౌరవించుకోవడం, అలాగే జాంపేటలో అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయడం, ఆయన గౌరవించుకోవడం, అక్కడ నుంచి సాధారణంగా మహిళలతోటి యువకులతోటి పెద్ద ఊరేగింపుగా ఆనంద్ రీజెన్సీలో తీసుకెళ్ళి ఆయన సందేశం వినడానికి, ఆ సన్మానం చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. కనుక తూర్పుగోదావరి జిల్లా వాసులకు అలాగే రాజమండ్రి వాసులకు తప్పనిసరిగా హాజరై ఆయన్ని మనం గౌరవించుకుందాం. శాటిలైట్ సిటీ రోడ్లో అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులు తమ వద్ద ఉన్నాయని, ఒక వ్యక్తి కావాలనే తమ సంస్థపై దుష్ప్రచారం చేసేందుకు గద్దె వెంకట కృష్ణారావు అనే వృద్ధుడిని ముడిసరుకుగా వాడుకుంటున్నాడని నిర్వాహకుడు పడగల ప్రసాద్ యాదవ్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలో చేరిన వృద్ధుడు గద్దె వెంకట కృష్ణారావు వ్యవహార శైలి సక్రమంగా లేకపోవడం వల్లనే అమ్మా నాన్న ఆశ్రమం నుంచి బయటకు పంపేశామని అన్నారు. ఆయన వద్ద నుంచి తాను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. తాను తన మిత్ర బృందంతో కలిసి ఆశ్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నానని, తనతో విభేదాలున్న ఒక వ్యక్తి పదే అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. డిపిఓ, డిఆర్డీఏపీడీ, ఎంపీడీఓ, తహసీల్దార్ తదితరులు పరిశీలన చేసి అన్ని వివరాలు ఆరా తీశారని, సక్రమంగా ఉన్నాయని చెప్పారన్నారు. తన కుమారుడు రెవెన్యూ శాఖలో ఉన్న ఉద్యోగి అని, అతనికి ఆశ్రమానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు ₹1,00,000 ఇచ్చాడని కంప్లైంట్ ఇచ్చేయండి ఏమండి. అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే పోలీసు వారు కొన్ని విషయాల్లో చాలా సీరియస్గానే గట్టిగానే ఉంటారు. అతని డబ్బులు నేను తీసుకోలేదనేది పోలీసు వారు కూడా నమ్మలేదు. ఇదంతా ఫాల్స్ అని ఎవరో ఆడిస్తున్నారని అతను క్లోజ్ చేశారు. తర్వాత పీజీఆర్ఎస్ కట్టాడండి ఎస్పీ గారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు క్లోజ్ చేశారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కట్టాడు, వాళ్ళు క్లోజ్ చేశారు. కాకినాడ డిజేబిలిటీ సెంటర్ కట్టాడు. డిజేబిలిటీ సెంటర్ వాళ్ళు బాబు నువ్వు ఎక్కడున్నావు వెంకటకృష్ణారావు ఈయన ఎంక్వైరీ చేసాం నువ్వు రా అంటే పారిపోయాడు. అతను నా దగ్గరే కాదు నా దగ్గర చెల్లిన తర్వాత కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి కూడా నిరూపిస్తాను. ఇతను ఆడవారిని కొద్ది మిస్బిహేవ్ చేస్తాడు, ఇతను లైంగిక వేధింపులు. నేను అవి గమనించి వాళ్ళు కూడా నా దగ్గర ఏడితే అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాను. నెలాఖరికి వెళ్ళిపోతానండి అన్నాడు. అంటే నెలాఖరు కాదు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోవాలన్నాను. ఏమంటే అతను నా దగ్గరికి వచ్చినప్పటికి 3,000 పెన్షన్ అండి. 3 నెలలో 4 నెలలో ఉన్నాడండి. తర్వాత నేను పాలు తెచ్చాను అని అన్నాడు. అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే మీ పత్రికా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోసాయి మిల్క్ వారు నాకు ప్రతిరోజు మాకు సరిపడే పెరిగిస్తారండి. ఆ పెరిగి ఇతను బండి ఉంది కనుక ఒకసారి నేను వెళ్తే తెచ్చేస్తాను తమ్ముడు గారు అనేవాడు. ఇప్పటికీ అతని మీద నాకు కోపం లేదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తమ్ముడు గారు బాగున్నారా, ఒరే అప్పన్న బాబు బాగున్నావు అని వచ్చేవాడు ఆయన స్నేహితుడు గారు. ఏమండి అంతేగాని అతను ఏనాడు పాలు తేలేదండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి జూన్ 21 వరకు నిర్వహించబడుతున్న యోగా మాసోత్సవాలు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి పేర్కొన్నారు. గురువారం స్థానిక గ్రాండ్ ట్రంక్ రోడ్లో జిల్లా క్రీడా సాధికత సంస్థ జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ 4 రోజులకే పరిమితం కాకుండా యోగాను ప్రతిరోజు దినచర్యగా అలవర్చుకోవాలని, నిత్య సాధన చేయాలని సూచించారు. యోగా సాధన కార్యక్రమం జీవన విధానంగా స్వీకరిస్తేనే శారీరక మానసిక ఆరోగ్యాల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. జిల్లా క్రీడా సాధికత అధికారి డిఎంఎం శేషగిరి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఆయుష్ వైద్యులు డాక్టర్ కేసీహెచ్ రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి కేజియా, డిఐఓ డాక్టర్ కోమలి పాల్గొన్నారు. యోగా అనేది ప్రతి నిత్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు మీ శరీరాన్ని మనస్సుని మరి ఆరోగ్యంగా ఉంచే విధంగా ఉపయోగపడేటటువంటి ఒక సాధన. దయచేసి అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగ సాధన చేయాలి. ఇది కేవలం ఈ నెల రోజులకే కాకుండా మన నిరంతర ప్రక్రియగా ఉండేటటువంటిది అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసము దయచేసి అందరూ కూడా ఎవరు కూడా అశ్రద్ధ వహించకుండా చేయాలి. మరి ఈరోజు మన క్రీడా డిపార్ట్మెంట్స్ అంటే స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వర్తించేటటువంటి కార్యక్రమంలో వారందరూ కూడా విజయకం జరిగింది. మరి అదేవిధంగా వారి ద్వారా వచ్చినటువంటి మరి యోగ సాధకులందరికీ కూడా మరి రోజు కూడా చేయాలని ఏదైతే మనకి ఇప్పుడు చెప్పారో ప్రతి స్టెప్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో 4-5 రకాలు ఉంటాయి. ముందుగా ప్రేయర్తో మొదలు పెడతారు, తర్వాత సిట్టింగ్ ఆసనాలు ఉంటాయి, స్టాండింగ్ ఆసనాలు ఉంటాయి, పడుకునే ఆసనాలు ఉంటాయి, నిల్చునే ఆసనాలు ఉంటాయి, ధ్యానం సంబంధించినటువంటి ఉంటాయి. వెరీ సింప్లిఫైడ్గా చాలా ముసలి వాళ్ళు కూడా, ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, 90 సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు కూడా చక్కగా చేసేటటువంటి ఒక కార్యక్రమం. కడియం మండలం కడియపులంక గ్రామంలో వికసిత భారత్ సంకల్ప సభ జరిగింది. ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరై ప్రధాని మోడీ 11 సంవత్సరాల పాలనను వివరించారు. కడియపులంక శ్రీ విశ్వేశ్వర హైటెక్స్ నర్సరీలో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన విశ్వగురు భారతదేశం ముందడుగు వేస్తోందని పురంధేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాలుగా విజయవంతంగా అవినీతి లేని పాలన కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకురావటం చాలా అద్భుతమైన విషయమన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మండల అధ్యక్షుడు బొరుసు సుబ్రహ్మణ్యం, అసెంబ్లీ రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం,
పన్నాల వెంకటలక్ష్మి, దాసరి ముత్యం, బొప్పన లోవరాజు, కుటుకులపూడి వెంకటేశ్వరరావు, పెనుమాక శేషగిరి, నాగులపల్లి వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున నరేంద్ర మోదీ గారు సాధించినటువంటి విజయాలను గ్రామ గ్రామాన ప్రజలకు తెలియజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం కూడా పెద్దలు పురంధరేశ్వరి గారు కూడా మన గ్రామానికి విచ్చేశారు. చేసినటువంటి వాడే నిజమైనటువంటి రాజు అని చెప్పి మన పురాణాలు చెప్పినటువంటి విషయం. కనుక ఇవాళ కనుక మనం ఒక్కసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తుంది అనేటువంటి విషయం పై కనుక మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే ఏదైతే నేను ఇందాక చెప్పాను ఆ యొక్క మాటలు స్పష్టంగా మనకి ఆ పరిపాలనలో మనకి కనపడతాయని చెప్పి మనందరం కూడా గమనించాలి. జన్ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ప్రధాని అయిన వెనువెంటనే. దీని వెనక ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇది పేదవాడికి బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయాలి. ఇంతకు ముందు బ్యాంక్లో కనుక మనం అకౌంట్ తెరవాలంటే ఒక పేదవాడు ఒక సిఫార్సు ఉత్తరం కావాల్సి వచ్చేది, లేదా వెళ్ళిన వెంటనే ఇంతో అంతో డబ్బు అక్కడ జమ చేస్తే కానీ అకౌంట్ తెరిచేటువంటి అవకాశం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు అటువంటి అవసరాలు లేకుండా జన్ధన్ యోజన కింద స్థానిక దానవాయిపేట బాల సదనం బాలికల వసతి గృహంలో బాలికలకు వీటీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు ఏ శాంతకుమార్ ఆర్థిక సహకారంతో గొడుగులు, 50 కేజీల బియ్యం, బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎంపి జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు, సదనం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలికలకు సహాయం అందించిన శాంతకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో అందరూ ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.